సార్ ఫస్ట్ కామెంట్ ఏంటి? ఏడాది పూర్తవుతోంది. చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి. అంటే ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని హ్మ్. ఏమాత్రం నెరవేర్చలేక హ్మ్. చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. హుహు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేననే కన్నా హ్మ్. ఈరోజు ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడు ప్రజలు భావిస్తున్న విషయం ఏంటంటే హ్మ్. మోసపోయాం. అబద్ధాలు, అదేవిధంగా అనేకమైనటువంటి అభండాలు. హ్మ్. జగన్‌కి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాం హ్మ్. అని ఒక వేలం పాటలాగా పాడితే హ్మ్. ఆశపడ్డాం, హ్మ్. మోసపోయాం. హ్మ్. సో, కాబట్టి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి హ్మ్. అనేది ప్రజలు ఈరోజు అనుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి భావన. ఏంటి మోసపోయింది? 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. మొదటి నెల నుంచి మాత్రమే కాకుండా పాతది 2 నెలలది కూడా కలిపి రీయింబర్స్ చేసి మరీ ఇచ్చారు. సరే అమ్మఒడి ఇస్తా అన్నారు. అమ్మఒడి విద్యార్థులు ఎంతమంది ఏంటి లెక్కలు క్యాలిక్యులేషన్స్ తర్వాత ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు. రైతు భరోసా ఈ సంవత్సరం ఈ సీజన్ నుంచి ఇస్తా అంటున్నారు. సో వీటన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛనిచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. 5 ఏళ్ళు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది కదా అనే మాట. సో, స్వేచ్ఛకి గూడా ఏమన్నా డబ్బులు ఖర్చయినాయా సార్? హ్మ్. దానికేమన్నా బడ్జెట్‌లో ఏమన్నా పెట్టారా? స్వేచ్ఛ ఇవ్వటం కోసం. సో డబ్బుల కంటే కూడా విలువైంది కదా స్వేచ్ఛ. అదే డబ్బులు గూడా దానికేమన్నా పెట్టారా? లేపోతే మామూలుగా ఇచ్చారా? ఒకవేళ స్వేచ్ఛ అనేది ఇస్తే, హ్మ్. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దళితుల మీద దాడులు కానీ, హ్మ్. లేతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద హ్మ్. వాళ్ళందరిని అరెస్ట్ చేయటం గానీ, హ్మ్. రకరకాల కేసులతోటి, హ్మ్. అభియోగాలు ఏమీ చూపకుండా హ్మ్. అనుమానాస్పదంగా తీసుకెళ్ళి లోపల పెట్టడం. హ్మ్. ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి స్వేచ్ఛ అందామా? హ్మ్. ఉదాహరణకి దళితుల మీద జరిగినటువంటి దాడులు మొత్తం నేను రాష్ట్రం అంతా ఒక్కో జిల్లాని చెప్పమంటే చెప్తాను. హ్మ్. ఈ ప వీటన్నిటిని కూడా ఏడాదిలో అన్ని దాడులు జరిగాయా? ఆ! హ్మ్. వీటన్నిటిని కూడా ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత స్వేచ్ఛ అందామా? హ్మ్. ఉచిత ఇసుకలాగా, ఉసుక క ఉచిత మట్టిలాగా ఇది కూడా దానిలో కలిపేసుకుంటే ఒకవేళ కలిపేసుకోండి అకౌంట్‌లో. స్వేచ్ఛని, ప్రాణవాయువుని, నిప్పుని, లేకపోతే గాలిని వీటన్నిటిని కూడా మేము ఇస్తున్నాం కాబట్టి మీరు ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎవరు అడగాల్సిన అవసరం లేదు అని ప్రకృతికి కూడా మీరేమైనా సరిహద్దులు పెట్టుంటే ఇంక ఈ రాష్ట్రంలో మొత్తం స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవడేం మాట్లాడొద్దు, ఎవడేం చేసినా అనుకోవచ్చు. హ్మ్. 1 ఇయర్ పరిపాలనలో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం క్రితం జరిగినటువంటి హ్మ్. 2 గంటల ప్రెస్ మీట్‌లో హ్మ్. అనర్గళంగా హ్మ్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వాదననే కాకుండా హ్మ్. ప్రభుత్వం చెప్పినటువంటి సంవత్సర కాలంగా మీరు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్‌లని హ్మ్. మీరు 1 ఇయర్‌గా ఎలా తీసుకొచ్చారో, మీ నైపుణ్యం ఎంత, మీ ఎఫిషియన్సీ ఎంత, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, దాని మొత్తాన్ని కాగ్ చెప్పింది. హ్మ్. మీ ఫెయిల్యూర్ మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, సమాజం గాని, లేదా పేద ప్రజలు గాని, వాళ్ళు మాత్రం అనుకోవటం కాదు. హ్మ్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ హ్మ్. వాళ్ళే లెక్కేసి చెప్పారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. హ్మ్. అంటే మీరు ఇంత ప్రామిస్ చేశారు కదా! ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీ హ్మ్. ఎంతకాలం అయిందండి ఇప్పటికి? హ్మ్. సంవత్సరం అయింది కదా! అమ్మఒడి వెంటనే ఇచ్చేస్తాం. ఎంతకాలం అయింది? ఫ్రీ బస్సు వెంటనే ఇచ్చేస్తాం. ఎంతకాలం అయింది? రూ. 99కి బాటా రేటు తోటి ఒక బాటిలు, హ్మ్. 99 పైసలకి హ్మ్. ఎకరా భూమి ఎవడో తన మనుషులకి వైజాగ్ లాంటి ఖరీదైన ప్రాంతంలో 99 పైసలకి ఒక ఎకరా భూమి, రూ. 99కి ఒక క్వార్టర్ బాటిలు. హ్మ్. ఈ రెండిట్లో సక్సెస్ అయ్యుండొచ్చు. హ్మ్. ఆ రూ. 99 క్వార్టర్ బాటిల్ కూడా దానిలో సరిగ్గా నిషా అనేది లేక హ్మ్. ఈడు గంట గంటకి తాగాల్సొస్తుందట. హుహు. హుహు. క్వాలిటీ ఎక్కడ? హ్మ్. మద్యం ఏది క్వాలిటీతో ఉన్న మద్యం ఇస్తాం. నాణ్యమైన మద్యం నాణ్య సరసమైన ధరకు. సరసమైన ధరలు. హ్మ్. అంటే బాటా రేట్ ఎప్పుడైనా సరసమైన ధర సార్? హ్మ్. అది ఉంటే రూ. 9,990 హ్మ్. లేకపోతే రూ. 999 అంతేగాని అది 9 పైసలు, 99 పైసల్లో ఉండదు బాటా. ఎవరికిచ్చారు 99 పైసలకి? ఆ? ఎవరికిచ్చారు 99 పైసలు? సో, విశాఖపట్నంలో ఇచ్చినటువంటి అవును. టీసీఎస్‌కి ఇచ్చారు 99 పైసలకి. ఉర్సూకి ఇచ్చింది 50,00,000 1,00,00,000 అని చెప్తుంది ప్రభుత్వం. జీవో బయట పెట్టలేదు ఇంకా ఈ నో. నో. క్షణానికి నో. కూడా. నీకు మిలిటరీ ఆపరేషన్స్‌కి న్యూ రాష్ట్ర క్యాపిటల్‌లో హ్మ్. వాళ్ళు మిలిటరీ వాళ్ళు అడిగితే జనరల్‌గా మిలిటరీ వాళ్ళు అడిగితే మనం ఫ్రీగా ఇవ్వాలి. హ్మ్. మిలిటరీ వాడికి ఎకరా రూ. 1,00,00,000 హుహు. ఏది మన అమరావతిలోనా? అమరావతిలో. అవునా? మిలిటరీ వాళ్ళు అడిగితే ఎకరా రూ. 1,00,00,000 హుహు. నో ఫ్రీ ల్యాండ్. హ్మ్. ఇండస్ట్రియల్ అడిగితే అతనికి ఫ్రీగా దొరుకుద్ది. హుహు. ఒకవేళ అది కాకుండా ఎవడైనా కొనుక్కొని ఇంకోటి ఏదైనా దూరం మనకెవడు తెలియకుండా వస్తే వాడికి 5,00,00,000. హ్మ్.
హైదరాబాద్ మన విశాఖపట్నంలో అయితే మనకి తెలిసిన వాళ్ళు అయితే ఏది మన ఎంపీ భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు ఉమ్, కొత్తగా ఒక చిల్లర కంపెనీ పెట్టుకున్నటువంటి ఒక షెల్ కంపెనీస్ ఉమ్, వాళ్ళకైతే 99 పైసలకి ఒక ఎకరా. ఉమ్, రామోజీరావు గారి రేట్ ఎంతో నాకు తెలియదు ఇప్పుడు. ఫిల్మ్ సిటీలో ఆ రోజు ఇచ్చినటువంటి ఉమ్, నాకు తెలిసి అది కూడా 99 పైసలు అనుకుంటా ఎకరా, ఉమ్. లేకపోతే 1 రూపాయి అనుకోవాలి. 2800 ఎంతో అని విన్నా ఆ రోజుల్లో నేను. నాకు ఏదో 1 రూపాయి, ఉమ్, 1 రూపాయి ఎకరాకి రామోజీరావు గారికి ఉమ్, అప్పుడు అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. ఉమ్, అది ఐ థింక్ నేను 2007 నుంచి ఆ కౌన్సిల్లో ఉన్నాను. ఉమ్, అంత ముందు ఇచ్చారో తర్వాత ఇచ్చారో, బట్ ఐ డోంట్ రిమెంబర్ ద డేట్. ఉమ్, 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 బట్ 1 రూపాయికి ఎకరా అనేది ఆ రోజు విన్నాం. ఉమ్. ఇప్పుడు దానికన్నా 99 పైసలు, 99 పైసలు అనేది మామూలుగా బాటా రేటు. అంటే నీకున్న సంపదను వాళ్ళకి ఇస్తున్నావు. నువ్వు సొసైటీకి ఆంధ్రప్రదేశ్కి తెచ్చింది ఏమీ లేదు ఇక్కడ. ఉమ్, ఉమ్. కాబట్టి దీన్ని ఏమంటామంటే లూటింగ్ ఆఫ్ ది సంపద. మీరు ఆదానికి ఇచ్చింది అంటే మేమేం సంపద సృష్టిస్తాము కృష్ణపట్నం పోర్ట్లో ప్రభుత్వ వాటాలన్నీ ఇచ్చేయడం లూటింగ్ ఆఫ్ సార్. కృష్ణపట్నం అంటారు. అక్కడ ఒక రేషియో పెట్టుకుని గవర్నమెంట్కి ఎంత, ప్రైవేట్కి ఎంత సిస్టమేటిక్గా చేసినటువంటి అది ఒక డెవలప్మెంట్ యాక్ట్. మార్కెట్లో ఉన్న రేట్ ఏంది, మనం వాళ్ళకి ఇచ్చింది ఏంటి? అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఉమ్, అంటే వెనకాల అనేకమైన ఫోర్సెస్, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి లిబరలైజేషన్ వ్యవహారంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉమ్, చేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఉమ్, నేనేమి మొత్తం రాష్ట్రంలో ఎవడు రాకుండా ప్రభుత్వాన్ని మనం వాడకుండా ఇచ్చేది మేము అనట్లేదు. ఉమ్, బట్ మీరు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు లూటీ చేశారన్నారు. ఉమ్, ఒకవేళ అదే నిజమైతే మీరు సంపద సృష్టిస్తామన్నారు. ఉమ్. అసలు ఉన్న సంపదని అమ్మిపెట్టి లేకపోతే లూటీ చేసి వేరే వాడికి ఇచ్చే విధానం ఏంటి? కాదు కదా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఎక్కువ వాల్యూ ఉండే, ల్యాండ్ వాల్యూ ఎక్కువగా ఉండే నగరాల్లో కూడా ప్రభుత్వాలు భూములు ఇస్తున్నాయి కదా ప్రైవేట్ కంపెనీలకి. దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఇది. దావోస్కి వెళ్ళి మా దగ్గర భూములు ఇస్తాం, మా దగ్గర కరెంట్ ఇస్తాం, మా దగ్గర నీళ్ళు ఇస్తాం, మా దగ్గర సింగిల్ విండోలో పర్మిషన్లు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి పెట్టుబడి పెట్టండి అని అడుగుతున్నాం మనం. అట్లా వచ్చిన కంపెనీలకు అవన్నీ ఇవ్వాలి కదా. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది సార్, కదా. ఎక్కడైనా నువ్వు ల్యాండ్ ఉమ్, లేకపోతే నీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉమ్, ఏ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉమ్. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు ఆ విధంగా ఇస్తాననుకుంటే నువ్వెందుకు ఇక్కడ? మీరు ఇవ్వకపోతే ఇంకొకరు ఇస్తారని కాంపిటీషన్ ఉంది ఈ రాష్ట్రాల మధ్య. నాకు వేరే తెలిసి స్టేట్కి పెట్టుబడులు పోతున్నాయి. నాకు తెలిసి ఒకవేళ ఉన్నా ఉమ్, వాళ్ళు కూడా వైబిలిటీ చూసుకుంటారుగా. ఉమ్, సరే, ఇన్ని ఇస్తామన్నా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వచ్చినట్టు పెట్టుబడులు ఏంటి? ఉమ్, గతంలో 5 సంవత్సరాలు చేసినటువంటి విశాఖపట్నంలో సంవత్సరానికి ఒకసారి నువ్వు పెట్టుబడుల ఆకర్షణ మీటింగ్లు పెట్టాం కదా, ఉమ్, ప్రతిసారి దావోస్కి వెళ్ళాం కదా. ఉమ్. వాట్ హ్యాపెండ్? రాలేదా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు? ఎక్కడున్నాయి? వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోతారు? ఉమ్, వస్తే అమరావతి అలానే ఎందుకు ఉండిపోయింది? ఉమ్, అన్ని టెంపరీ బిల్డింగ్స్ ఎందుకున్నాయి? ఉమ్, ఇంతమంది వస్తే ఉమ్. నీకు ఒక్క డెవలప్మెంట్ కూడా కనపడదా? సో అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేత కావట్లేదు, తెలియట్లేదు అన్నారు ఏంటి మీరు? అంటే పరిపాలన చేత అవుతుందని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. 15 సంవత్సరాలు చేయొచ్చు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉండొచ్చు. ఉమ్, మీరు ఈ షో మీ వన్ థింగ్, Hmm. ఒక్క అంశంలో సోషల్ యాంగిల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్క అంశంలో బికాజ్ ఆఫ్ హిస్ పరిపాలన, బికాజ్ ఆఫ్ హిస్ రూలింగ్, ఒక్క అంశంలో హ్యూమన్ ఇండెక్స్ తీసుకోండి. ఉమ్, అంటరానితనం ఏమైనా పోయిందా? ఉమ్. నిరుద్యోగం ఏమైనా పోయిందా? ఒకే రోజులు మీరు 5 ఏళ్ళలో పోగొట్టలేంది అంటే పోగొట్టేస్తారా? నో. నిరుద్యోగం ఏమైనా పోయిందా? ఉమ్, ఆకలి ఏమైనా పోయిందా? ఉమ్, దరిద్రం ఏమైనా పోయిందా? ఉమ్, దరిద్ర రేఖ దిగువనే ఉన్నాం. ఉమ్. 33 కోట్ల మంది జనాభాలో ఒక్క పూట అన్నం తినేవాళ్ళు ఇదే ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు. అందుకే కదా నిరుద్యోగులు ఇంకా ఉన్నారు. అన్న క్యాంటీన్లు మీరు ఎత్తేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ పెట్టి అందరికీ 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, ఆకలి లేకుండా చేస్తున్నారు కదా. అన్నా క్యాంటీన్ ఈ రోజు పోయి చూడండి. ఉమ్, మీరు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఆ అలంకరణ జరిగే రోజుల్లో వేరు, ఉమ్, ఈ రోజు అన్నా క్యాంటీన్ చూడండి మీరు. ఉమ్, ఓకే, విల్ ఫీల్ హ్యాపీ. ఉమ్, 10 రూపాయలకి 5 రూపాయలు పెడుతున్నారు, ఉమ్, కానీ ఈ రోజు ఎవరున్నారో చూడండి ఒకసారి. ఉమ్. లేదా నడవట్లేదా? చూడండి, నేను ఎందుకు చెప్పాలి నా నోటితోటి? ఉమ్, ఒకసారి చూడండి. Hmm. నడుస్తుంది. Hmm. ఎలా నడుస్తుంది? ఉమ్, ఎవరున్నారు అక్కడ? ఉమ్, 3 పూట్ల డ్రింక్ చేసి ఉమ్, అక్కడికి వచ్చి టయానికి అన్నం తిని అక్కడే మళ్ళీ సృహ తప్పి పడిపోయాను అంటున్నాడు. భోజనాలు చేశారు. ఉమ్, ఎవరో పెడుతున్నారు మీరు? ఎవరిని మాయ చేస్తారు? ఉమ్, సరే అనుకుందాం, అదైనా పెడుతున్నారు అనుకుందాం. ఈ రాష్ట్రంలో నేను అడిగిన ప్రశ్నలు, Hmm. ఆకలి పోయిందా, దరిద్రం పోయిందా, లేకపోతే కులం పోయిందా, దేనిలో మీరు నెంబర్ 1 అయ్యారు అసలు? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే గ్రామాల్లో వాళ్ళ సోషల్ ఇది మారదా? 4,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 1,000 ఎక్కువ ఇస్తాను ఉమ్, అనే ఒక ఆశావాదంలోకి జనాలను తీసుకొచ్చి ఇచ్చారు. ఉమ్, నేను అడుగుతూ ఉన్నా, Hmm. మీ సూపర్ 6 ఏమైంది? ఉమ్,
సూపర్ మీరు సిక్స్లో ఇది ఒక రాష్ట్ర భాగం కదా. మీరు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిపోయిన కారణంగా ఎక్కడ రూపాయి అప్పు కూడా పుట్టని కారణంగా సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆయన అని చెప్తున్నారు. అంటే అసలు అప్పులు చేసి అప్పులు పుట్టకుండా మీరు అధికారంలోకి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఉమ్, మీరు అప్పులు పుట్టించి రాష్ట్రాన్ని నడుపుకోవాలనుకుంటే మీరే మనుషులు. ఉమ్, అసలు అప్పుల్లో ఉన్నదాన్ని ఎవడన్నా కావాలని కోరుకుంటాడా? బాగు చేయాలి. ఆంధ్రప్రదేశ్ నిజంగా అప్పుల్లో ఉంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోతే ఉమ్, అప్పుల్లో ఉన్నదాన్ని నువ్వు తీసుకొని ఎక్కడన్నా ఒక ఒక బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ కొనాలని ఆశపడతాం, ఉమ్, దాని మీద ఒక 1000 కోట్ల అప్పు ఉందండి అన్నాం, ఉమ్. పోతారు అక్కడికి. పోతాం కదా తండ్రి, అలా కాదు కదా, దీన్ని అలా కంపేర్ చేయకండి. నా తండ్రి అప్పులు చేస్తే అప్పులతో కుటుంబం అంతా ఇదైపోతుంటే నేను సంపాదిస్తున్న పొజిషన్లో ఉన్నప్పుడు నాకు వెళ్ళి నా తండ్రి అప్పులు తీర్చాలి, కుటుంబాన్ని బాగు చేయాలని అనుకుంటాం కదా. రాష్ట్రం పైన తండ్రి పాత్రలో రాష్ట్రం వచ్చిన పైన వాడికి ఎంత ఔదార్యం ఉండాలి. రాష్ట్రం పైన ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తండ్రి పాత్రలో వచ్చిన వాడికి ఎంత ఔదార్యం ఉండాలి. కనపడట్లేదు ఔదార్యం మీకు? టిమెట్ అయిపోయారు కదా. ఉమ్, ప్రతిరోజు సంవత్సర కాలంగా నువ్వు నిజంగా నీకు ఎఫిషియెంట్ అయితే సంవత్సర కాలంగా గత 5 సంవత్సరాలు చేసిన పార్టీని దుమ్మెత్తి పోసుకుంటూ ఉమ్, మొత్తం అప్పులు ఇదైపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, దీన్ని నేను బూడిదెత్తుతూ ఉన్నాను సంవత్సరం కాలంగా చెప్పుకుంటూ తిరిగితే నీ మిగిలింది ఎంత? ఉమ్, నువ్వేదో చేసావు అనుకొని నెక్స్ట్ టైం నువ్వు గెలవాలనుకుంటే ఉమ్, నీకు మిగిలింది ఎంత? ఒక 3 years. ఉమ్.